గైస్, మీరు అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ఈ స్కామ్ గురించి తెలియకోకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. జోబులో ఉన్న డబ్బులన్నీ ఇవ్వండి, దానికి దిష్టి తీసిస్తామంటారు. అది మాత్రం చేయకండి. మీ జోబులో ఉన్న డబ్బులు ఇచ్చారా ఇంక పోయినట్టే. నేను ప్రజెంట్ తిరువన్నమలై అరుణాచలంలో ఉన్నాను. నేను ఇక్కడికి ఈ ప్లేస్కి చాలాసార్లు విజిట్ చేశాను. ఇక్కడ నపంసకులు అంటే హిజ్రాలు, వీళ్ళ అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, తమిళ్ రాని తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రం భయంకరంగా అంటే భయంకరంగా లాగుతున్నారు అనమాట డబ్బులు. అంటే చిన్న దిష్టి చేసినా సరే 100 రూపాయలు. అండ్ ఈవెన్ ఇక్కడ మనం దేవుడికి కొట్టాల్సిన కొబ్బరికాయ కూడా వీళ్ళు నేను దిష్టి తీసిస్తాను ఇవ్వు అని చెప్పేసి తీసుకునేసి, దిష్టి తీసాం మాకు 100 రూపాయలు ఇవ్వు, 200 ఇవ్వు అన్నట్టుగా లాగుతున్నారు అనమాట. అండ్ మెయిన్ థింగ్, వచ్చే మార్గంలో గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక 2-3 చోట్ల మీకు తగులుతారనమాట. అక్కడ నార్మల్గా ఇస్తారు కదా మీరు డబ్బులు, 10 రూపాయలు కానివ్వండి, 20 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ. ఆ డబ్బులు కాకుండా మెయిన్ థింగ్ వీళ్ళ ట్రిక్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, మీ జోబులో ఉన్న డబ్బులన్నీ ఇవ్వండి, దానికి దిష్టి తీసిస్తామంటారు. అది మాత్రం చేయకండి. మీ జోబులో ఉన్న డబ్బులు ఇచ్చారా ఇంక పోయినట్టే. అండ్ ఇక్కడ కొన్ని కుక్కలు వస్తాయి ఇప్పుడు కామెంట్ సెక్షన్లోకి వచ్చి, అయితే మీరు మా తమిళనాడుకి రాకండి, మా గుళ్ళకి రాకండి అంటే ఆ కుక్కలు వచ్చి, ఆ కుక్కలో చెప్తున్నాను, ఒరే వెదవల్లారా, ఫస్ట్ ఇవి ఇక్కడ మానిపించాయంటారు మీకు అంత ఉంటే. ఆ మానిపించిన తర్వాత కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి దాడి చేయండి. నేను ఎందుకంటున్నానంటే చాలా కామెంట్ సెక్షన్లో చూస్తాను, అరుణాచలంలో ఎవరైనా వీడియో చేశారు అంటే దాని కింద వస్తారు, డోంట్ కమ్ టు తమిళనాడు అది ఇది అనుకుంటా. దానికోసం నేను చెప్తున్నాను.